కవర్ చేయమా స్టార్ట్ అన్నప్పుడు మాట్లాడు. ఈరోజు గురజాల రెవెన్యూ డివిజన్ అధికారి గౌరవనీయులు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జాతీయ బహుజన పార్టీ ఆధ్వర్యంలో అనుబంధ సంఘాలైన జానపద కళాకారులు, డప్పు కళాకారులు, రైతు కూలి మహిళలకి పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్య వారు మరి భూములు కోల్పోయిన స్థానికులకి అలాగే రైతు కూలి మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని మరి గతంలో 20 ఇస్తామన్నారు. మరి కాదు, ఒక 40-50 మంది మరి జానపద కళాకారులు, ఎస్టీ సుగాలీలు అలాగే డప్పు కళాకారులు ఉన్నారు. కాబట్టి మా సంఘానికి, మా పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న వారికి, ఉద్యమ నేతలకి, లీడర్లకి మంజూరు చేయాలని మరి గౌరవనీయులైన మరి గురజాల ఆర్డీఓ గారు సహకారంతో కేసీపీ ఫ్యాక్టరీ యాజమాన్య వారు మనం పోయిన ఆదివారం రోజున మరి ఎమ్మెల్యే గారు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి సహకారంతో పంపిణీ చేయడం జరిగింది. అలాగనే పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్య వారు మా గ్రామం దత్తత తీసుకున్నారు. కాబట్టి దళిత, గిరిజన, బీసీ, బహుజన కులాల వారికి ప్రతి మహిళలకి కుట్టు మిషన్ పంపిణీ చేయాలని మరి ఆర్డీఓ గారికి వినతిపత్రం వేయటం జరిగింది. మరి ఈ సందర్భంగా అలాగే మాచర్లపట్నంలో ఇళ్ల స్థలాలు లేక అద్దెలు వారికి, జానపద కళాకారులకి, రైతు కూలి మహిళలకి, డప్పు చర్మకారులకి, మరి అలాగే బహు కళాకారులు అంటే అన్ని కళలు వస్తాయి. దళిత, గిరిజనులే కాకుండా బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు కూడా రైతు కూలి మహిళల సంఘంలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అద్దెల ఇంట్లో ఉంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన గవర్నీయులు మరి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు, వారి ఆదేశాల మేరకు మరి గురజాల ఆర్డీఓ గారు అలాగే మాచర్ల తహసీల్దార్ గారు కూడా మంచి పని చేస్తున్నారు. కాబట్టి మా సమస్యల్ని ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఈ రోజున పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్య వారు 50 కుట్టు మిషన్లు ఇవ్వాలని మేము తప్పకుండా మరి మేము ఆర్డీఓ గారిని కలవటం జరిగింది. మా సమస్యల్ని అలాగే 10,000, 5,000 రూపాయలకే ఎస్సీ ఎస్టీ భూములు తీసుకున్నారు, బీసీల భూములు తీసుకున్నారు. కాబట్టి మాకు 50 కుట్టు మిషన్లు ఇవ్వాలని తమరికి తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి అందరికి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఫ్యాక్టరీ యాజమాన్యం వారు స్పందించి ధర్మారెడ్డి గారు కానీ, వేణుగోపాల్ రెడ్డి గారు అలాగే అక్కడ జిఎం సారు అందరూ కూడా యాజమాన్యం వారు మాకు సహకరించాలని కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ, ప్రభుత్వ అధికారులకు కూడా మేము తెలియజేసేది మరి అనేకమైన పథకాలు మరి ఇస్తున్నారు. కాబట్టి మరి పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వారు తప్పనిసరిగా మహిళలకి, రైతు కూలి మహిళలకి తప్పనిసరిగా 50 కుట్టు మిషన్లు ఇవ్వాలని మేము ఒక వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అందరికీ జై భీములు, కళాభివందనాలు. పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వారు కుట్టు మిషన్లు మంజూరు చేయాలి, కుట్టు మిషన్లు మంజూరు చేయాలి.